Hey kids, welcome to yet another wonderful session by Physics Wala. నా పేరు శ్రీరాజ్, మీ ఫిజిక్స్ ట్యూటర్ని. సో కిడ్స్, పాలిసెట్ ఎగ్జామ్స్ వచ్చేసింది. ఇంకేమి కొద్ది రోజుల్లో మీరు రాయబోతున్నారు పాలిసెట్ 2025. సో మీరందరూ చాలా ఎక్సైటెడ్గా ఉంటారు, కానీ ఒక 95+ స్కోర్ చేసుకోవడానికి ఒక మంచి స్ట్రాటజీ కోసం వెతుకుతున్నారని నాకు తెలుసు. సో మీకోసం తెచ్చా పాలిసెట్ 2025 strategy so that you can score more than 95% in your upcoming exam. So మీకు తెలిసినట్టు పాలిసెట్ ఎగ్జామ్ is for those who has just completed their 10th standard SSC exams, right? సో 10th standard SSC exams అయిన తర్వాత మీరు ప్రొఫెషనల్ డిప్లొమా కోర్సెస్కి వెళ్ళాలి అని చూస్తుంటే this is the very best course what you're supposed to take. దీంట్లో మీకు you'll be having mathematics 50 questions, physics you'll be having 40 questions, chemistry you'll be having 30 questions. మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయి? 50, 40, 90 + 30 ఎంత మై డియర్ స్టూడెంట్స్? 120 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? సో 120 మార్క్స్కి మీకు 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ క్యారీస్ 1 మార్క్. దీంట్లో మీరు చూడాల్సిన ఒక పెద్ద విషయం ఏంటంటే దేర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్. మనకు నెగటివ్ మార్కింగ్ అనేది అస్సలు లేదు. సో ఏదే ఒక క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియదు అని మీకు అనిపించినట్టయితే డు నాట్ లీవ్ దట్ క్వశ్చన్ బ్లాంక్ అంటిల్ ద లాస్ట్ మూమెంట్. కానీ లాస్ట్ మూమెంట్లో మీరు దాన్ని ఆలోచించి నియరెస్ట్ మీకు అనిపించిన నియరెస్ట్ ఆన్సర్ రాసుకోవాలి. టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ నో నెగటివ్ మార్కింగ్. సార్ అదైపోయింది, వాట్ అబౌట్ టైమ్ సార్? టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? సి, ఇది మనకు ఎట్లాంటి ఎగ్జామ్? దిస్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, రైట్? ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్లో మనకు MCQs ఉంటాయి. MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బిట్ వైజ్ పేపర్ అంటాం కదా. సో ఒక క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. డిఫికల్టీ లెవెల్ అంటే అందరికీ ఈజీ అలా పెట్టరు. దెర్ విల్ బి ఈజీ, డిఫికల్ట్ అండ్ హార్డ్ లెవెల్. అంటే హాట్స్ అని చెప్తాం కదా, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అని. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది అండ్ దిస్ క్వశ్చన్ హ్యాస్ గాట్ 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి మరియు ఆప్షన్ డి ఉంది. కానీ ఇది ఎట్లాంటి ఒక క్వశ్చన్? హయ్యర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్. ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ మీకు రావట్లేదు, ఎంత ఆలోచించినా ఆన్సర్ అయితే రావట్లేదు, కానీ యూ డు నాట్ వాంట్ టు టేక్ రిస్క్ బై లివింగ్ దిస్ క్వశ్చన్. ఎలా చేసుకోవాలి? దెర్ ఆర్ 2 స్టెప్స్ కిడ్స్. ఫస్ట్, స్టే కామ్. సెకండ్ థింగ్, ఏదే ఒక క్వశ్చన్స్కి మీకు రైట్ ఆన్సర్ చూసిన వెంటనే రావట్లేదంటే డు నాట్ వరీ, ట్రై టు యూజ్ ది ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేసుకోవాలో తెలుసా? మనకు ఎలిమినేషన్ మెథడ్లో ఇలా ఉంటుంది. జస్ట్ సీ ద ఫస్ట్ ఆన్సర్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఈవెన్ నంబర్ అని అడిగితే వీ హ్యావ్ ది ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, అవునా, 1000 ఉంది, 33 ఉంది, లేదంటే 1 ఉంది, 2 ఉంది. క్లియర్ అయిందా? ఇప్పుడు ఎలిమినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేసుకోవాలంటే, స్మాలెస్ట్ అని చెప్పిన కనుక అఫ్ కోర్స్ 1000 కెన్ నాట్ బీ స్మాలెస్ట్, దిస్ ఈజ్ రూల్డ్ అవుట్, అవునా? 3 మీకు తెలుసు, దట్స్ నాట్ ద ఈవెన్ నంబర్ అని, సో 33 ఆడ్ నంబర్. 1 కూడా కాదు, సో ద నియరెస్ట్ వుడ్ బీ 2. ఇలా మీరు you have to eliminate the options which you're super confident that adi assala answer kaadu. So this elimination technique will be giving you some level of confidence and clarity to answer the options. Sir, ఇప్పుడు మనకు 120 minutes ఉంటుంది and we do have 120 questions, అవునా? 120 questions are there, 120 minutes are there. So 1 questions కి మనం ఎగ్జాక్ట్గా 1 minute తీసుకోవాలా? ఒకవేళ ఎక్కువ టైం అయిందంటే ఏం చేసుకోవాలి? కంగారు పడకండి, బికాస్ సమ్ యాజ్ ఐ సెడ్ విల్ బీ హార్డ్ క్వశ్చన్స్ అండ్ సమ్ యాజ్ ఐ సెడ్ విల్ బీ ఈజీ క్వశ్చన్స్. సో ఎక్కడైతే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా హార్డ్ క్వశ్చన్స్లో, దాట్ టైం విల్ బీ కవర్డ్ అప్ ఇన్ యువర్ ఈజీ క్వశ్చన్స్. ఫర్గెట్ ద టైమ్ యాంగ్జైటీ, టైం కాన్షియస్ అవ్వకండి. ఇప్పుడు మీకు ఇచ్చిన టైంలో ఆ 120 క్వశ్చన్స్ మొత్తం ఆన్సర్ చేసుకోవడానికే ఉంటుందా? లేదు. ఎందుకంటే మీ చేతికి పేపర్ దొరికిన వెంటనే యూ విల్ బీ హ్యావింగ్ సమ్ ఫార్మాలిటీస్. యూ విల్ బీ ఫిల్లింగ్ ఏంటి? మీ రోల్ నెంబర్ ఫిల్ చేసుకోవాలి, దాంతోపాటు మీ క్రెడెన్షియల్స్, నేమ్ కానీ రోల్ నెంబర్ కానీ అండ్ ఆల్ దోస్ డీటెయిల్స్ హ్యాస్ టు బి ఫిల్ ఎలా గీస్తూ వెళ్ళిపోతే అయిపోతుందా? అస్సలు అవ్వదు కదా. సో అప్పుడు యూ హ్యావ్ టు bubble these in OMR, అవునా? You will be bubbling this ఎక్కడ?
మీ ఓఎంఆర్ షీట్లో యూ విల్ బీ బబులింగ్ దిస్. సో ఓఎంఆర్ బబులింగ్ టైం పడుతుంది కదా. డోంట్ యూ థింక్ దే నో దిస్ స్టఫ్? ఎస్, దే డెఫినెట్లీ నో దిస్. సో అందుకని మీరు ఆదరం చేసి గాబరి అయ్యి లాస్ట్ మూమెంట్ వరకు ఇలా 1 క్వశ్చన్స్కి 1 minute మనం అటెండ్ చేసుకోవాలి, అలాట్ చేసుకోవాలి అనేది వదలండి. దాట్స్ నాట్ దేర్. ఓకే, నెక్స్ట్ థింగ్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు లైక్ హ్యావ్ సమ్ బఫర్ టైమ్. అవునా, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ హ్యావ్ సమ్ బఫర్ టైమ్. బఫర్ టైమ్ అంటే ఏంటి సార్? వెల్, ఆల్రెడీ చెప్పాను, మొత్తం మీకు దొరికిన 120 minutes ఆన్సర్ చేసుకోవడానికి కాదని. సో ఎలా డివైడ్ చేసుకోవాలి? సెట్ 5 minutes టు ఫిల్ ది ఓఎంఆర్. అవునా, ఫిల్ ది OMR. Okay, next 5 minutes to read and analyze the paper. Avuna, so read and analyze the paper. What about the last 10 minutes? Last 10 minutes undi kada, so you have to use this last 10 minutes to revise, to check whether I have left anything, to revisit your roll number and the first section to check that you have done anything రాంగ్ అనేది చూసుకోవడానికి టైం పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీకు తెలిసినట్టు లాస్ట్ మూమెంట్లో ఫ్లాష్ అవుతుంది. అవునా లేదా? లాస్ట్ మూమెంట్లో సార్ నాకు టైం దొరకలేదు, టైం దొరికినట్టయితే దిస్ వాజ్ ఎన్ అవుట్ పేపర్ అని ఎన్నోసార్లు విన్నాను. మీరు కూడా ఇలాంటి ఒక రెస్పాన్స్ సీనియర్ నుంచి లేదా జూనియర్ నుంచి లేదా మీకైన రెస్పాన్స్ లేదంటే ఎక్స్పీరియన్స్ నుంచి గుర్తుకొస్తుంది. సో అట్లాంటప్పుడు వాట్ యూర్ సపోజ్ టు డూ? సో బ్రేక్ డౌన్ ద టైమ్ ఇంటూ దీస్ పార్ట్స్ సో దట్ ఫైనల్లో మీకు ఎక్కువ ఇబ్బంది అవ్వదు అని. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద ప్రిపరేషన్ పార్ట్. నేను ఫస్ట్కి వచ్చేసరికి ప్రిపరేషన్ తీసుకున్నానంటే వెల్ యూల్ బి లైక్ సార్ ఇదేంటి ఎవ్రీ టైమ్ చదువుకో అని చెప్తారని స్కిప్ చేసేసేవారు. సో టాకింగ్ అబౌట్ ద సిలబస్ అండ్ ప్రిపరేషన్, మీకు తెలిసినట్టు the syllabus will be the same thing whatever you have studied for your SSC. అవునా కాదా? డెఫినెట్గా. ఎందుకంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ పాలిసెట్ ఏపీ లేదా టీఎస్ ఎక్కడికైనా వెళ్ళి చూసుకోవచ్చు. ఇట్ ఈస్ 99.99% సేమ్గానే ఉంటుంది. సరే సార్, వాట్ అబౌట్ దట్ 0.01%? ఇది ఉంది కదా, దెర్ మైట్ బీ సమ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఎక్కువ ఆలోచించకండి, బికాస్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫేట్ ఆర్ ర్యాంక్. అవునా, 0.01% నుంచి వచ్చిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయలేకపోతున్నారని మొత్తం పేపర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గించుకోకండి. రైట్, సో 10th SSC పేపర్ ఉంటుంది. మై గ్రేట్ సజెషన్ ఇస్ ట్రై టు రివైజ్ ద బేసిక్స్. అవునా, మీరు ఏం చేసుకోవాలి? ఎగ్జామ్స్ ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి, అలా అని ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసుకోవాలనేది ఏమీ లేదు. ఎందుకు? ఆల్రెడీ మీరు రీసెంట్గా SSC ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అఫ్ కోర్స్, ఇన్ఫ్యాక్ట్ ప్రిపరేషన్ అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా అయిపోయింది. ఇంకేంటి, జస్ట్ రివిజన్ చేసుకోవడం అంతే కదా. సో రివైజ్ ది బేసిక్స్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ ఓన్లీ రెఫర్ ద టెక్స్ట్ బుక్, బికాస్ దాట్స్ ది బేస్, దాట్స్ ది ఫౌండేషన్. అయ్యింది సార్, ఇంకా మన దగ్గర కొంచెం టైం ఉంది. వాట్ ఆర్ వి సపోజ్ టు డూ? ఇంకోసారి రివైజ్ చేసుకోవాలా? నో, బీ స్మార్ట్. వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ? గో విత్ ద PYQs అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనకు దండిగా దొరుకుతుంది, అఫీషియల్ వెబ్సైట్లో కానీ దొరుకుతుంది. రైట్, అండ్ ఫైనలీ మై డియర్ కిడ్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఎనఫ్ టైమ్ టు టేక్ సమ్ మార్క్స్. అవునా, PYQస్ని సాల్వ్ చేసుకోవడానికి జస్ట్ టేక్ సమ్ మార్క్స్. అవునా, మార్క్స్ తీసుకోవడానికి అంత టైం పట్టదు నా ప్రకారంగా, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఈజీ. రైట్, సో ఫైనల్గా కిడ్స్ నేనేం చెప్తున్నానంటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, do not judge the paper easily, because you have all waited for this moment. Avuna, so I want to wish all the best for all the students appearing for PolyCET 2025, because I believe you can do it, and also trust in yourself. So see you, take care, tata, bye bye. Follow all these rules and you can definitely do better in your PolyCET. All the best.